వృశ్చిక రాశి వారికి కొత్తగా ప్రారంభించిన పనులు అనుకూలంగా ఉంటాయి. పాతవి ఆగిపోయినవి స్తబ్దు స్థితిలో ఉన్న వాటిల్లో కూడా కాస్తంత కదలిక ఏర్పడుతుంది. స్వల్పమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. కింది స్థాయి పరిచారకులతో ఉద్యోగులతో మాత్రం సతమతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ మాట జారద్దు. కోపానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. కోపం అమాంతం పెరగడము, విసుగు చిరాకు తారాస్థాయికి చేరటము, ముక్కుసూటిగానే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, ఉన్నదే మాట్లాడుతున్నాం కదా, ఉన్నది మాట్లాడితే ఉలికెందుకు, ఇవన్నీ మాత్రం కట్టిపెట్టండి. దీని వలన ఏ ఉపయోగం ఉండదు. అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలు వాళ్ళు చెప్తూనే ఉంటారు. అవతల వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏదో సామరస్యంగా చాకచక్యంగా మీరు వ్యవహరించగలిగితే పనులు జరుగుతాయి, అంత మాత్రమే. అంతే తప్పించి ఇతర ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే మాత్రం అది బెడిసికొట్టే ప్రమాదం ఉంటుంది. విదేశాలలో ఉద్యోగాలు చేసే వారికి నామమాత్రపు ప్రయోజనాలను పొందగలుగుతారు. తాత్కాలిక ఉద్యోగాన్ని దక్కించుకోగలుగుతారు. కొన్ని ప్రయత్నాల నిమిత్తం ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు రావచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ కార్తీక మాసంలో 1000 ఒత్తులు లేదా 1000 ఒత్తులు, అష్టమూలికా తైలము, ఆవునేతితో కలిపి దీపారాధన చేయండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త సంబంధ బాంధవ్యాలు మరింతగా మెరుగుపడతాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని పొందగలుగుతారు. అనువంశకంగా రావాల్సినటువంటి ఆస్తులకై అయిన వాళ్లతో చర్చలు, సమావేశాలు అనుకూలంగా ఉంటాయి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. తండ్రి గారి నుంచి రావాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలు మాత్రం ఆటంకాలలో ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో సుగంధ ద్రవ్యాలతోటి ఈ కార్తీక మాసంలో అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి.